హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మెడిబిట్స్. నేను మీ రూపేష్. ఇప్పటి వరకు మనం కట్ ఆఫ్ చెప్పిన కాలేజెస్ తెలంగాణలో ఉస్మానియా మెడికల్ కాలేజ్, గాంధీ మెడికల్ కాలేజ్, మమతా మెడికల్ కాలేజ్ ఖమ్మం, కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్, రిమ్స్ ఆదిలాబాద్. ఏపీలో అయితే శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతి, కర్నూలు మెడికల్ కాలేజ్ చెప్పాను. ఇక ఈరోజు నేను ఆంధ్ర మెడికల్ కాలేజ్ డీటెయిల్స్ అండ్ కట్ ఆఫ్ చెప్పబోతున్నాను. ఈ ఒక్క వీడియో చూస్తే ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఎన్ని మార్క్స్కి ఎంత ర్యాంక్కి సీట్ వస్తుంది అని మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. బట్ కట్ ఆఫ్ గురించి చెప్పుకోబోయే ముందు ఒక్కసారి ఆంధ్ర మెడికల్ కాలేజ్ గురించి కొన్ని డీటెయిల్స్ చెప్పుకుందాం. ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఉంది. ఇది ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. ఈ కాలేజ్ ఆంధ్రప్రదేశ్లోనే ఓల్డెస్ట్ మెడికల్ కాలేజ్. ఇక ఇండియాలోనే 6th ఓల్డెస్ట్ మెడికల్ కాలేజ్. విచ్ ఈస్ ద ఓల్డెస్ట్ మెడికల్ కాలేజ్ ఇన్ ఇండియా అని తెలుసుకోవాలి అని మీకు డౌట్ ఉందా? ఉంటే మద్రాస్ మెడికల్ కాలేజ్ చెన్నై, కలకత్తా మెడికల్ కాలేజ్ ఈ రెండు కూడా 1835లో స్థాపించారు. ఇక మన ఆంధ్ర మెడికల్ కాలేజ్ విషయానికి వస్తే ఈ కాలేజ్ని 19th జూలై 1923న స్థాపించారు. ఈ కాలేజ్లో 250 MBBS సీట్స్ ఉన్నాయి. ఆంధ్ర మెడికల్ కాలేజ్ సెంట్రల్ లైబ్రరీ 1930లో స్థాపించబడింది. 1987 నాటికి లైబ్రరీలో 30,000 బుక్స్ అండ్ 107 జర్నల్స్ ఉన్నాయి. ఈ కాలేజ్కి ఆంధ్రాలో ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియాలో 86th ర్యాంక్ ఇచ్చారు. ఈ కాలేజ్కి అఫిలియేటెడ్గా ఉన్న హాస్పిటల్స్ ఏవంటే కింగ్ జార్జ్ హాస్పిటల్, గవర్నమెంట్ విక్టోరియా హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ మెంటల్ కేర్, రాణి చంద్రమణి దేవి గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ చెస్ట్ అండ్ కమ్యూనికబుల్ డిసీజెస్, గవర్నమెంట్ రీజియనల్ ఐ హాస్పిటల్, గవర్నమెంట్ ENT హాస్పిటల్ ఇవన్నీ కూడా వైజాగ్లోనే ఉన్నాయి. ఉమెన్స్ హాస్టల్ 1942లో నిర్మించారు. ఈ హాస్టల్లో 175 స్టూడెంట్స్కి అకామిడేషన్ ఉంటుంది. ఇకపోతే మెన్స్ హాస్టల్ 18 acresలో ఉంది. ఇది మొత్తం 262 రూమ్స్తో ఉంటుంది. ఈ హాస్టల్ని 1952లో నిర్మించారు. యూజీ హాస్టల్స్లో 412 రూమ్స్, పీజీ హాస్టల్స్లో 150 రూమ్స్ ఉన్నాయి. హాస్టల్స్లో డైనింగ్ హాల్, రీడింగ్ రూమ్, టీవీ రూమ్ అలాగే ఇండోర్ గేమ్స్ కోసం రీక్రియేషన్ సెంటర్స్ కూడా ఉన్నాయి. స్టూడెంట్స్ ఇచ్చిన రివ్యూస్ ప్రకారం ఇది చాలా ఓల్డ్ కాలేజ్, సో రూమ్స్ ఆర్ నాట్ బెటర్. ల్యాబ్స్ బాగున్నాయి. హాస్టల్ చాలా పాతది, సో మనం అడ్జస్ట్ అవ్వాలి. 6 AC సెమినార్ హాల్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుంది. ఎగ్జామ్స్ చాలా బాగా ప్లాన్ చేస్తారు. ఆ ఎగ్జామ్స్ ఎంత డిఫికల్టీ అనేది మన ప్రిపరేషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎవ్రీ మంత్కి 2 ఈవెంట్స్ ఈ కాలేజ్ నిర్వహిస్తుంది. ఈ కాలేజ్ కింగ్ జార్జ్ హాస్పిటల్తో అనుబంధంగా ఉంటుంది కాబట్టి ఇంటర్న్షిప్ స్టైపెండ్తో ఇస్తారు. అందరూ కింగ్ జార్జ్ హాస్పిటల్ కింద రిక్రూట్ అవుతారు. కాలేజీకి 3 కిలోమీటర్స్ దూరంలో బస్టాండ్ ఉంది. కాలేజీకి 3.2 కిలోమీటర్స్ దూరంలో రైల్వే స్టేషన్ ఉంది. కాలేజీకి 17 కిలోమీటర్స్ దూరంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది. ఇక కాలేజ్ గురించి తెలుసుకున్నాం. ఇక ఆంధ్ర మెడికల్ కాలేజ్లో సీట్ కొట్టాలంటే ఎన్ని మార్క్స్, ఎంత ర్యాంకు తెచ్చుకోవాలో చూద్దాం. ఈ కట్ ఆఫ్లో మీకేమైనా డౌట్ అనిపిస్తే లాస్ట్ ఇయర్ అలాట్మెంట్ లిస్ట్ని చెక్ చేసుకుంటే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ కట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతా PDF చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇది లోకల్ స్టూడెంట్స్ కట్ ఆఫ్ ర్యాంక్. ఇక్కడ P2 అంటే ఫేజ్ 2 అని, M ఫర్ మేల్, F ఫర్ ఫిమేల్. ఓసీలో బాయ్స్కి 622 మార్క్స్కి 382 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 2లో సీట్ వచ్చింది. ఇది లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్, ఇది లాస్ట్ కట్ ఆఫ్ మార్క్స్. ఇక EWS బాయ్స్లో 611 మార్క్స్కి 568 స్టేట్ ర్యాంక్ వచ్చింది. ఫేజ్ 2లో సీట్ వచ్చింది. అదే గర్ల్స్లో చూసుకుంటే 608 మార్క్స్కి 605 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 2లో సీట్ ఆగిపోయింది. BCA బాయ్స్లో 597 మార్క్స్కి 812 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 1లో సీట్ ఆగిపోయింది. అదే BCA గర్ల్స్లో 596 మార్క్స్కి 845 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 1లో సీట్ ఆగిపోయింది. BCB బాయ్స్కి 612 మార్క్స్ దగ్గర ఆగిపోయింది. అదే గర్ల్స్కి 614 మార్క్స్ దగ్గర ఆగిపోయింది సీటు. BCCలో బాయ్స్కి ఇక్కడ ఈ కాలేజ్లో సీట్ రాలేదు. గర్ల్స్కి అయితే 591 మార్క్స్కి
941 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 1లో సీట్ ఆగిపోయింది. బీసీడీలో అయితే బాయ్స్కి గర్ల్స్కి 621 మార్క్స్ దగ్గరే సీట్ ఆగిపోయింది. ఇక బీసీఈ బాయ్స్కి 576 మార్క్స్కి 1361 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 1లో సీట్ ఆగిపోయింది. అదే గర్ల్స్కి 548 మార్క్స్కి 2316 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 1లో సీట్ ఆగిపోయింది. అలాగే ఎస్టీ కేటగిరీలో బాయ్స్కి 548 మార్క్స్కి 2301 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 1లో సీట్ ఆగిపోయింది. ఎస్సీ గర్ల్స్లో 545 మార్క్స్కి 2412 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 2లో సీట్ ఆగిపోయింది. ఇవన్నీ ఎందుకు చదువుతారంటే ప్రతి కేటగిరీ కొంతమంది మాకు చదవడం తెలియట్లేదు, రావట్లేదు, సో మీరు ప్లీజ్ అన్న ప్రతి ఒక్కటి చదివి వినిపించండి అంటే చదువుతున్నాను. అలాగే ఎస్టీ బాయ్స్కి 490 మార్క్స్కి 4820 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 2లో సీట్ ఆగిపోయింది. ఎస్టీ గర్ల్స్లో చూసుకుంటే 497 మార్క్స్కి 4482 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 1లోనే సీట్ ఆగిపోయింది. ఇక్కడ ఒక్కసారి మీరు చూసుకుంటే ఈ టేబుల్లో అన్నీ కూడా ఫేజ్ 1 ఫేజ్ 2లోనే అన్ని సీట్స్ కూడా ఫిల్ అయిపోయాయి. గమనించారా? కాబట్టి ఈ మార్క్స్ని టార్గెట్గా పెట్టుకుంటే మీకు ఈ కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అదే ఫేజ్ 4 వరకు కౌన్సిలింగ్ జరిగితే అప్పుడు మీరు ఆ ఫేజ్కి ముందు ఉన్న ఫేజ్ అంటే ఫేజ్ 3 కానీ ఫేజ్ 2 కట్ ఆఫ్ కానీ టార్గెట్గా పెట్టుకోవాలి. ఎందుకంటే లాస్ట్ ఫేజ్లో 1 or 2 సీట్స్ మాత్రమే అలా తక్కువ మార్క్స్కి ఫిల్ అవుతుంటాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక మనం అన్రిజర్వ్ కేటగిరీలో కట్ ఆఫ్ చూసేసుకుందాం. అన్రిజర్వ్ కేటగిరీ ఇక్కడ ఓసీ బాయ్స్లో 641 మార్క్స్కి 164 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 2లో సీట్ ఆగిపోయింది. ఓసీ గర్ల్స్లో 641 మార్క్స్కి 160 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 2లో సీట్ ఆగిపోయింది. ఇక్కడ బ్లాంక్స్ పెట్టాను అంటే ఆ కేటగిరీ వాళ్ళు ఈ కాలేజ్ తీసుకోలేదు అని. అలాగే బీసీబీ బాయ్స్లో కట్ ఆఫ్ చూసుకుంటే 635 మార్క్స్కి 228 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 1లో సీట్ ఆగిపోయింది. అదే గర్ల్స్లో 635 మార్క్స్కి 261 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 1లో సీట్ ఆగిపోయింది. ఇక బీసీడీ బాయ్స్లో 643 మార్క్స్కి 150 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 2లో సీట్ ఆగిపోయింది. అలాగే బీసీడీ గర్ల్స్లో 645 మార్క్స్కి 141 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 2లో సీట్ ఆగిపోయింది. ఇక ఎస్సీ బాయ్స్లో 590 మార్క్స్కి 988 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 1లో సీట్ ఆగిపోయింది. అలాగే ఎస్సీ గర్ల్స్లో చూసుకుంటే 591 మార్క్స్కి 945 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 1లో సీట్ అయిపోయింది. ఇక మిగిలిన లాస్ట్ కేటగిరీ ఎస్టీ గర్ల్స్లో 551 మార్క్స్కి 2194 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 1లో సీట్ ఆగిపోయింది. మీకు అయిపోయింది సార్. మీకు నేను చెప్పిందంతా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి. ఎక్కువ లైక్స్ వస్తేనే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే మీకు ఏ కాలేజ్కి కట్ ఆఫ్ కావాలో ఆ కాలేజ్ని కామెంట్ చేయండి. నేను ఆ కాలేజ్ కట్ ఆఫే ఫస్ట్ అప్లోడ్ చేస్తున్నాను. అలా అడిగిన కాలేజెస్ని సీరియల్ వైజ్గా ఫస్ట్ ఎవరు అడిగారో ఆ కాలేజెస్ని ముందు అప్లోడ్ చేసుకుంటూ వెళ్తాను. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.